డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు కాకినాడ జిల్లా పర్యటనలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే సంబంధిత శాఖలపై లోతుగా ప్రశ్నించే అవకాశం ఉండటంతో అధికారి యంత్రాంగం కాస్త గుబుల్గానే ఉందని చెప్పాలి. జల జీవన్ పథకంపై అధికారులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటనలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రెండో రోజు ఇదే స్థానంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తొలుత పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు, పర్యావరణం, అలాగే గ్రామీణ రోడ్లు, ముఖ్యంగా జలజీవన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేయాల్సిన తాగునీటి సరఫరా అధికారులు ఎందుకు చేయలేకపోయారు, గత ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందిందని దానిపై చర్చ మాత్రం చాలా వేడిగా జరిగే అవకాశం ఉంది. అధికారులు దీనిపై లోతుగా ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నట్టుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మన కలెక్టరేట్ వివేకానంద ఉన్న స్థలంలో ఇక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ప్రతి విభాగంతో కూడా విడివిడిగా సమావేశం కానున్నారు. ఇక ముఖ్యంగా పరిశీలిస్తే మాత్రం ముందు కాకినాడ జిల్లా పర్యటనలో తొలి రోజు జరిగిన సమావేశం వివరాలు పరికిస్తే మాత్రం చాలా ఉల్లాసంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తీరు మాత్రం చాలా మందిని ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక తొలి రోజు ఒక చిన్న బాలుడిని 10 ఏళ్ల బాలుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులు అందుతున్నాయి, వాటిని వినియోగించట్లేదు అనే విషయం చెప్పినప్పుడు ఎవరు చప్పట్లు కొట్టకపోయినా బీజేపీ పేరు పెట్టినప్పుడు ఒక చిన్న 10 ఏళ్ల బాలుడు చప్పట్లు కొట్టడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన్ని ముందు ఆ బాలుని వేదికపై రప్పించుకొని ఆ బిల్లుని సంబోధిస్తూ ఇటువంటి యువత కోసం, ఇటువంటి పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి తన ఆలోచనలు, కార్యక్రమాలు ఉంటాయంటూ చెప్పడం ద్వారా ముఖ్యంగా తన ఆలోచన వెల్లడించారు. ఇంకా ఆసక్తికరమైన విషయాలు ముఖ్యంగా కొన్ని చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. కాకినాడలో బియ్యం దొంగలు ఎక్కువైపోయారని ఒక కుటుంబం కోసం ఎంతలా కష్టపడ్డారో వెలుగు తీయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసమే ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ని పంపించి ఆరాలన్నీ వెలుగు తీసా అన్నారు. అదే కాకుండా ఇంకో విషయం కూడా కార్యకర్తల సమావేశంలో చెప్పిన విషయం మాత్రం చాలా ఆసక్తికరంగానే ఉంది. శేషాచలం అడవుల్లోంచి రప్పించిన దొంగలను ఏకంగా తిరుపతి నుండి నేపాల్ పంపించేశారని, తిరుపతి మన భారత సరిహద్దు దాటే వరకు ఏ చెక్ పోస్ట్ కూడా ఆపలేదని, నేపాల్ మాత్రం అక్కడ ఆపడంతో ఆ దొంగల విషయం కూడా తనకు తెలిసిందని, ఇప్పుడు తన ద్వారా దానిపైన ఎంక్వైరీ కూడా నడుస్తుందని, ఇక్కడ అధికారులు ఏ విధంగా చెక్ పోస్టుల దగ్గర ప్రవర్తిస్తున్నారు, అధికారుల తీరు ఎలా ఉంది, అధికారులు పనితీరు ఎలా ఉందన్న దానిపై కూడా పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదే కాకుండా ఇంకా పలు విషయాలపై మాట్లాడుతూ అధికారుల పనితీరు ఏమాత్రం బాగలేదని, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూనే అనేక విషయాలపై కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, తను ఏ విధంగా ఉండాలి, తను ఎందుకు జీతం తీసుకోలేదన్న విషయంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే జలజీవన పంచాయతీరాజ్ శాఖలో ఏకంగా వేల కోట్ల రూపాయలు ఏ హెడ్ కింద చూసినా సరే వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని, వీటిని అధిగమించేందుకు తను ప్రయత్నం చేస్తానంటూ, యువత కోసం తన భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని, ముఖ్యంగా అప్పులు తీర్చే క్రమంలో తాను పనిచేస్తానంటూ రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇక రెండో రోజు కూడా చాలా ఆసక్తికర అంశాలు ఉంటాయి. ఈ రోజు జరిగే సమీక్షా సమావేశాలు ఏ అంశాలు ప్రస్తావిస్తారనే విషయంపై మాత్రం స్పష్టంగా అధికారులను నిలదీసే అవకాశం మాత్రం స్పష్టంగానే కనిపిస్తుంది.